జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం నుంచి 326A నరసన్నపేట పాతపట్నం జాతీయ రహదారిని ఆనుకొని కూతవేటు దూరంలో మహేంద్ర తనయ నదీ తీరాన కమలమ్మ జంక్షన్ నుంచి పచ్చని పైరు పొలాలు మధ్య గుండా సుమారు 2 కిలోమీటర్లు ఆహ్లాదకరమైన ప్రయాణం సాగి పాఠశాల ప్రహరీ ప్రాంగణం ఆహ్లాదకరంగా ఆహ్వానం పలుకుతోంది. పాఠశాల కాంపౌండ్ చుట్టూ పచ్చని చెట్లతో అలరారుతోంది. 1961వ సంవత్సరంలో శ్రీ లండ రామ్మూర్తి నాయుడు గారు గ్రామ పెద్ద ఈ పాఠశాలకు స్థలాన్ని దానం చేశారు. శ్రీ పడాల శ్రీనివాసులు గారు ప్రధానోపాధ్యాయులుగా ఈ పాఠశాల ప్రారంభమై నేటికి 2025-26వ సంవత్సరానికి శ్రీ బిసిరింగి సింహాచలం గారు 28వ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 1961వ సంవత్సరం నుంచి 2025 సంవత్సరాల వరకు ఎన్నో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి 1965-66 విద్యా సంవత్సరం నుంచి 2025-26 విద్యా సంవత్సరం వరకు సుమారు 60 వరకు 10వ తరగతి బ్యాచ్లు పాఠశాల నుంచి రిలీవ్ అయ్యి నేటికి దేశ విదేశాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ పాఠశాల కీర్తిని నలుదిశలా వ్యాపింపచేస్తూ ఉన్నత జీవితాలను గడుపుతున్నారు. ఈ పాఠశాలకు సీది, సోద, పాసిగంగుపేట, తామర, తీమర, మాకివలస, రుగడ, కోమరాపల్లి గ్రామాల నుంచి విద్యార్థులు చేరుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రూమ్ నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్థలదాత లండ రామ్మూర్తి నాయుడు గారి విగ్రహాలు ఉన్నాయి. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు ఈ పాఠశాలకు చెందిన విద్యార్థి. గౌరవనీయులైన మామిడి గోవిందరావు గారు పాఠశాల అభివృద్ధికి తన వంతుగా ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన చొరవతో పాఠశాలకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా పాఠశాలకు ప్రహరీ గోడను నిర్మించారు. అంతేకాక ప్రహరీపై దేశ నాయకులు, రచయితలు, సైంటిస్టుల చిత్రాలను ఎమ్మెల్యే గారు తన సొంత ఆర్థిక నిధులతో చేయించారు. ప్రతి పండుగలకు పాఠశాలలో వివిధ సాంస్కృతిక పోటీలు, బహుమతులు అందజేస్తూ ఉంటారు. సుమారు 10 సంవత్సరాల నుంచి ఇండిపెండెన్స్ డేకి పాఠశాల అభివృద్ధి కోసం 10,000 రూపాయలు ఎమ్మెల్యే గారు విరాళంగా ఇస్తారు. అలాగే గ్రామస్తులు, గ్రామానికి చెందిన విద్యావేత్తలు, ఉపాధ్యాయులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తూ ఉంటున్నారు. విశాలమైన ఆట స్థలం, విశాలమైన తరగతి గదులు, సంస్కృతి కార్యక్రమాల కోసం వేదిక ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందుకే విద్యార్థులు ఇక్కడ చదవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు హైలీ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు కావడం, విద్యార్థులతో స్నేహపూరిత సంబంధాలు కలిగి ఉండడం, ప్రధానోపాధ్యాయులు బి సింహాచలం గారు ఉపాధ్యాయులతో కలిసి సమన్వయంతో పాఠశాలను అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారు. వివిధ ఆటల పోటీలు, విద్యా సంబంధ పోటీలో విద్యార్థులు ప్రతిభను చూపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ తరగతులు నిర్వహించబడుతున్నాయి. నా పేరు బి సింహాచలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీది ప్రధానోపాధ్యాయుల్ని. మా సీది ఉన్నత పాఠశాల యొక్క అభివృద్ధికి మా 4 గ్రామాలైనటువంటి సీది, తీమర, తామర, గంగుపేట, ఈ 4 గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు, మా విద్యా కమిటీ చైర్మన్ మరియు మా 4 గ్రామాల్లో వివిధ విభాగాల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, రిటైర్మెంట్ ఉద్యోగులు మరియు మరీ ముఖ్యంగా మా గ్రామం నుంచి మా పాఠశాలను చదివి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు మామిడి గోవిందరావు గారు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా మా పాఠశాల మరియు మా విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మా సిబ్బంది తరపున మరియు మా విద్యార్థుల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మా పాఠశాలలో అనేక వసతులు ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని మా పిల్లల అవసరం నిమిత్తమే అవసరమై ఉన్నాయి. ఒకటి, కిచెన్కి సంబంధించినటువంటి వంటకి హాలు, భోజనము అంటే డైనింగ్ హాలు మరియు కిచెన్ షెడ్, మరియు మా పిల్లలకి ప్రత్యేకించి ఒక లైబ్రరీ గది అవసరం ఉంది. ఈ అవసరాల నిమిత్తమే మా పెద్దలతో సంప్రదిస్తూ ఉన్నాం. ఎవరైనా స్పాన్సర్స్ ఇవి మా పాఠశాలకి ఇచ్చి మా పిల్లల యొక్క విద్యా అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి మా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మా పాఠశాల అభివృద్ధికి నిరంతరము పాటుపడుతున్నటువంటి మా పాఠశాల సిబ్బంది 50 మందికి, మరీ ముఖ్యంగా మా వెన్నంటే ఉండి మా పాఠశాల మరియు మా పాఠశాల విద్యార్థులు విద్యాభివృద్ధికి
పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి నిరంతరము సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా ప్రీతమ మా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు వర్యులు గౌరవనీయులు మామిడి గోవిందరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్కారం.